పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 54వ సంకీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ ఆధారభూతుడు ఎవరు? ప్రియులారా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని వాక్య భాగములో మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు ఈ కీర్తనను రాజైన సౌలుకు భయపడి దాక్కున్నప్పుడు రచించాడు. ఈ వచనాన్ని మనం ఇలా కూడా అనువదించవచ్చు: నా జీవితానికి దేవుడే ఆధారం. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో నేడు నీ ఆధారభూతుడుగా ఉన్నాడా? దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఉన్న దావీదు అనేక దశల గుండా పయనించాడు. అతడు ప్రార్థనతో మొదలుపెట్టాడు: దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చు. దేవా, నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. ప్రియులారా, ప్రార్థనలో ఇది ఉత్తమ మార్గం. దేవుని యందు విశ్వాసం లేని శత్రువులు దావీదుపై దాడి చేస్తున్నారు. అతనికి సహాయం అవసరం కనుక అతడు ఆయనకు మొరపెట్టాడు. ప్రియులారా, 4వ వచనములో దావీదు విశ్వాసం కార్యరూపం దాల్చే మలుపును మనం చూస్తాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము అని 4-5 వచనాలు చూస్తాం. దేవుని బిడ్డలారా, దావీదు ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవునికి మొర్రపెట్టడం ఒక ఎత్తు కాగా, ఆయన మన ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడని విశ్వసించడం మరొక ఎత్తు. ప్రియులారా, దావీదు స్తుతులతో ఈ కీర్తనను ముగించాడు. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని 6వ వచనంలో మనం చూస్తాం. ఎందుకు అంటే, ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువు గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఇది ఆసక్తికరమైన అనుభవాల క్రమం. దేవుని బిడ్డలారా, దావీదు శ్రమలో ఉన్నాడు. అందును బట్టి అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. దాని ఫలితముగా విజయం సాధించాడు. అతనికి ఒక సమస్య వచ్చింది. దాని విషయమై అతడు ప్రార్థించగా అది అతనిని దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా నడిపించింది. కనుక దేవుని స్తుతించే వారికి ఉందాం, దేవుని మీద ఆధారపడే వారికి ఉందాం, దైవాశీర్వాదములు పొందుకున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు నాయన, రాత్రి అంతా కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు తోడై ఉండండి. ఏ విధమైన సమస్యలు లేకుండా సహాయం చేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు నాయన మీరు తోడుగా ఉండండి. తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనుదినము ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, రక్షణ లేక నశించిపోతున్న వారి జ్ఞాపకం చేసుకోండి. వారికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించి
మీరే తోడై ఉండమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.